ఇట్లా వండుకోండి ఈ కూరని. బీరకాయ పాలు పోసిన కూరండి. అద్భుతమైన టేస్ట్ తోటి అల్టిమేట్‌గా ఉంటుంది. కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది. సో, వీడియోలోకెళ్ళి పూర్తిగా చూసేసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఇవాల్టి మన కమ్మనైన టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ పాలకూర అండి. అంటే పాలతోటి బీరకాయతో వేస్ట్ చేస్తాము. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు బీరకాయతో ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఈ బీరకాయ పాల కర్రీ నేను చేసినట్లుగా మీరు చేయండి. చాలా చాలా టేస్టీగా అల్టిమేట్‌గా ఉంటుంది. మరి మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో, అస్సలు లేట్ చేయకుండా బీరకాయ పాల కర్రీని ఎలా తయారు చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను బీరకాయ తీసుకున్నాను. తీసేసుకొని బీరకాయని శుభ్రంగా కడిగేసుకొని పైన తొక్కని పీల్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా ఉంటే మనకి సరిపోతుంది ముక్కలు. అయితే ఇవి ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడే వీటిని టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బీరకాయలు కొంచెం చేదుగా ఉంటాయండి. చేదుగా ఉండి కర్రీ చేసుకుంటే మనకి బీరకాయ కర్రీ చేదవుతుంది. అంత టేస్టీగా ఉండదు కాబట్టి బీరకాయలు ముఖ్యంగా మనం టేస్ట్ చేసుకొని తీయగా ఉంటేనే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇవి నేను 150 గ్రామ్స్ ఉంటాయండి ఈ ముక్కలు. 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా చేసేసుకొని ప్రిపేర్గా పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక 3 టమాటోస్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ విధానాన్ని చూపిస్తానండి. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను మట్టి పాత్రను పెట్టుకున్నాను, ఇంకొక టేస్ట్ రుచిగా ఉండటం కోసం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగంత జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట్లాడుతుండగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగంత కలర్ వచ్చిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసేసుకోవాలి. ఎల్లిపాయ ముక్కలు కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపులో మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని 2-3 నిమిషాలు మూత వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా మనం బీరకాయలు కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా తాలింపులోనే కుక్ చేసుకోవడం వల్ల వాటర్ అయితే వేయొద్దు. 2-3 నిమిషాలు మంచిగా మనకి బీరకాయ ముక్కల్లో నుంచి అలాగే టమాటోల నుంచి కూడా 2-3 నిమిషాలు ఉడికించుకోవటం వల్ల ఈ విధంగా మనకి కుక్ అవుతాయండి. ఇవి ఒక 50-60% అయితే కుక్ అయ్యాయి. ఇలా గరిటతోటి మనం ఇలా ఒత్తి చూస్తే మనకి బీరకాయలు మంచిగా ముక్కలు అవుతాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్లో ఇవన్నీ వేసి కుక్ చేసుకోవడం వల్ల రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. నా రుచికి తగ్గట్టు నేను ఎంత తింటానో దాన్ని బట్టి నేను 3 స్పూన్లు కారం వేస్తున్నాను. నేను తీసుకుంది చిన్న స్పూన్ అండి. మీ రుచి తగ్గట్టు మీరు వండుకునే దాన్ని బట్టి మీరు కూరగాయలు కానీ, కారం కానీ, ఉప్పు కానీ యాడ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బీరకాయల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుందండి. ఇది కొద్దిగంత ఇంకిపోవాలి. ఇలా ఒక ప్రాసెస్ ఒకటి వండుకోవటం వల్ల ఈ బీరకాయ కూరే కాదండి, ఏ కూరలైనా సరే చాలా చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకుందాం. మనకి కారం పచ్చివాసన పోయిందండి. చూస్తుంటేనే ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది వీడియోలో. మంచిగా పైకి అయితే ఆయిల్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మన అసలు సిస్సులైన కూరకి కమ్మదనాన్ని, టేస్ట్ని, రుచినిచ్చేది మన పాలండి. 1 కప్పు చిక్కటి పాలు కాచి చల్లార్చినవి ఇవి వేసేసుకోవాలి. ఇక చూడండి కూరకు ఉంటుంది రుచి. అబ్బా, అద్భుతంగా అల్టిమేట్గా ఉంటుందండి. అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయకపోతే ఈ కూరని ఒక్కసారైనా సరే ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైనా పెద్దలకైనా కానీ అద్భుతంగా ఉంటుంది.
ఈ బీరకాయ కూరలో పాలు పోసుకొని వండుకోవటం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనకి మంచిగా కుక్ అవుతూ ఉంటుందండి. చూస్తున్నారా, ఇలా మంచిగా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం వాటర్ కూడా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకుందాం. కొంచెం వేయించిన ధనియాల పొడి, ఒక 4-5 చిటికెళ్ళు వేయించిన జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. వీటన్నిటిని వేసుకోవటం వల్ల కూరకి ఇంకొక రుచి పెరుగుతుందన్నమాట. ఇవి వేసుకొని 1 నిమిషం పాటు వీటిని కలిపేసుకొని కుక్ చేసుకుందాం. కొద్దిగా నీరుగా ఉంది కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా నీరుగా ఉంది కదా. ఇలా కావాలనుకుంటే ఇలాగే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొద్దిగంత దగ్గరికి కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇంకొక 2 నిమిషాలు మూత వేయకుండానే కుక్ చేసుకోండి. ఎందుకంటే మూత వేస్తే నీరు వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా మూత వేయకుండానే 2 నిమిషాలు అయితే నేను కుక్ చేసుకుంటాను. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. మనకి కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, మంచి క్రీమీగా మంచి గ్రేవీ తోటి సూపర్గా వచ్చేసింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీరని ఇలా జల్లుకొని, అబ్బా సూపర్ ఉంటుందండి. చూడండి ఎట్లుందో కూర, నోరు ఊరిపోతుంది అంతే. ఈ కూరకి ఇక మరొక పేరు లేదండి. అద్భుతం, అద్భుతహే అంతే. ఇంకా సూపర్గా యమ్మీగా కమ్మగా చాలా టేస్టీగా అయితే మన కూర అయితే అయిపోయిందండి. అద్భుతమైన రుచి, అల్టిమేట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి, మన బీరకాయ పాలు పోసి వండుకున్న కూర చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కూరని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది. అలాగే రోటీ, చపాతీల్లోకి అద్భుతమైన రుచి అండి. అంతే. చూసేశారు కదండి, వీడియోలో అయితే పూర్తిగా పాల బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చాలా టేస్టీగా చేసి చూపించాను. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తానండి. కానీ ఒక్కసారైనా సరే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. అంత బాగుంటుంది ఈ కర్రీ. కమ్మటి వాసన వస్తుందండి, అంత బాగుంది. చూడండి, బా అద్భుతం, అద్రిపోతుందండి కూర. అంత సూపర్ టేస్టీగా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతోటి షేర్ చేసుకోండి. సో వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళని ట్రై చేస్తారు కదండి, అందుకోసం అనమాట. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం, ఇంట్రెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.